ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. థామా మూవీ చూసే వరకు ఇది వచ్చేసి మెయిన్ మూవీ వచ్చేసి వ్యాంపైర్ గురించి ఉంటుంది. స్టోరీ అంతా వ్యాంపైర్ టైప్ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ కూడా వ్యాంపైర్ టైప్, కాకపోతే వ్యాంపైర్కి ఇక్కడ బేతాళ వంశం అని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి బేతాళ వంశం అని చెప్పి ఈ స్టోరీ 1947 నుంచి ఉందని చెప్పి 1947లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని అంతం చేయడానికి, అట్లా చెడ్డ వాళ్ళను చంపడానికి ఈ బేతాళను యూజ్ చేశారని చెప్పి బేతాళకి సపరేట్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. బేతాళు ఎలా క్రియేట్ అయ్యారు ఏంటనేది ఇక్కడ ఢిల్లీలో స్టోరీ ఉంటుంది. ఇక్కడ హీరో వచ్చేసి ఆయుష్మాన్ ఒక కంపెనీలో పనిచేస్తుంటాడు. న్యూస్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే హీరో వచ్చేసి ఒక న్యూస్ కవర్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తాడు. స్టార్టింగ్లో ఒక ఫారెస్ట్ దగ్గరికి. అక్కడ వచ్చేసి తనకి ఎలుగుబంటి అటాక్ అవుతుంది. అప్పుడు వచ్చేసి రష్మిక పరిచయం అవుతుంది. తను వచ్చేసి సేవ్ చేయడం, అక్కడ నుంచి తను హీరో జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి తను అక్కడ బేతాళ వాళ్ళందరినీ ఎలా కలుసుకున్నాడు ఏంటి, అక్కడ ఏదైనా బందీ చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ సిటీకి రావడం. సిటీకి వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో టెస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి తను బేతాళుగా ఎలా అయ్యాడు ఏంటి అది బాగుంటుంది టెస్ట్. అది మూవీలో చూడండి. తను బేతాళుడు అయినాక తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి. ఇంట్లోకి మూవీలో విలన్ వచ్చేసి సింపుల్గా చూపించారు. విలన్ని నవాజుద్దీన్ సిద్దికీని. విలన్ క్యారెక్టర్ ఎక్కువ లేదు, కొంచెమే ఉంటుంది. ఆ బేతాళునికి ఒక నాయకుని టైపు, తను ఫస్ట్ బందీగా చేయడం, ఆ తర్వాత ఎక్కువ మ్యాక్సిమం అయితే చూపించలేదు విలన్ క్యారెక్టర్. హీరో హీరోయిన్ చుట్టూ ఉంటుంది క్యారెక్టర్ అంతా. చిన్న చిన్న విలన్స్ సిటీలో కొంతమందిని ఫైట్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సిటీలో ఫ్లై చేయడం అలా కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి, ఫైట్స్ కూడా బాగుంటాయి. డ్రాక్యులా సీక్వెన్స్ కూడా బాగానే తీశారు. యాక్టింగ్ బాగానే ఉంది. ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్ బాగానే ఉంటుంది. రష్మిక యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇందులో సాంగ్స్ బాగుంటాయి. తెలుగు వర్షన్ బాగుంటుంది. డబ్బింగ్ బాగానే ఉంటుంది. తెలుగు వర్షన్ సాంగ్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి. ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. క్లైమాక్స్ అయితే బాగుంటుంది. క్లైమాక్స్లో వచ్చేసి మనకు సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి చూపిస్తారు. ఇందులో వరుణ్ ధవన్ కూడా స్పెషల్ అపియరెన్స్గా ఉంటుంది. తోడేలుగా బేడియాలాగా రావడం, తన యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి వరుణ్ ధవన్ క్యారెక్టర్ మెయిన్ లీడ్గా చూపిస్తారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.